హలో ఎవ్రీవన్, ప్రీవియస్ ఎఫ్బీలో ఇచ్చిన ట్రిగనామెట్రీ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, sin 50 plus theta minus cos 40 minus theta plus tan 1 into tan 10 into tan 20 tan 70 tan 80 tan 89 విలువ ఎంత? ఇక్కడ చూడండి, sin of this is nothing but sin of 50 plus theta, sin of 50 plus theta minus cos of 40 minus theta plus tan 1 degree into tan 10 degrees into tan 20 degrees into tan 70 degrees into tan 80 degrees into tan 89 is equal to how much? ఇది క్వశ్చన్. అయితే ఇక్కడ ఫస్ట్ పార్ట్ సంగతి పక్కన పెట్టండి. tan 1 into tan 89, tan 89 ఏం రాయొచ్చు అంటే cot 1 డిగ్రీ అని రాయొచ్చు. tan into cot is equal to 1. అదేవిధంగా tan 18 ఏం రాయొచ్చు అంటే cot 10 degrees అని రాసుకోవచ్చు. tan into cot 1. tan 70ని cot 20 degrees అని రాసుకోవచ్చు. tan into cot is equal to 1. సో ఇదంతా 1 into 1 into 1. సో సెకండ్ పార్ట్ ఈజ్ 1. దెన్ వాట్ ఈజ్ ఫస్ట్ పార్ట్? cos 50 minus plus theta cos 40 minus theta. ఇక్కడ నేను theta 0 పెట్టాను అనుకోండి, sin 50 degrees అవుతుంది. ఇది sin 50 degrees minus cos 40 degrees. బట్ cos 40 degrees is same as sin 50 degrees. రెండు సమానమే. సో దేర్ ఫోర్ ఈ రెండు క్యాన్సిల్. దేర్ ఫోర్ 0 plus 1. సో ఆన్సర్ ఈస్ 1. ఆన్సర్ ఈస్ 1. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. In a triangle OPQ, right angle at P. In a triangle OPQ, right angle at P. OP is equal to 7. OQ minus PQ. OQ minus PQ is equal to 1. OQ minus PQ is equal to 1. Then what is the value of cos Q? Cos Q degrees ఎంత? కొంతసేపు దీన్ని R అనుకుందాం, లేకపోతే దీన్ని Z అనుకుందాం, ఇదేమో Y అనుకుందాం. YZ. OQ అంటే Z మైనస్ Y ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు. ఓకే, అండ్ ఇంకో కండిషను Z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే Y స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్కి ఈక్వల్. Y స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్కి ఈక్వల్. దీని లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే Z స్క్వేర్ మైనస్ Y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49. దీన్ని Z మైనస్ Y ఇంటూ Z ప్లస్ Y అని రాసామనుకోండి, ఈజ్ ఈక్వల్ టు 49. ఆల్రెడీ Z మైనస్ 1 కాబట్టి Z ప్లస్ Y ఏమవుతుంది అంటే ఖచ్చితంగా 49 అవుతుంది. Z మైనస్ Y 1 కాబట్టి Z ప్లస్ Y ఈజ్ ఈక్వల్ టు 49. ఆల్రెడీ Z మైనస్ Y ఎంత అంటే 1. దీంట్లోంచి తీసేస్తే, ఓకే, యాడ్ చేస్తే 2Z ఈజ్ ఈక్వల్ టు 50. సో Z ఈజ్ ఈక్వల్ టు 25. Z 25 అయితే Y ఖచ్చితంగా ఏమవుతుంది అంటే 24 అవుతుంది. అంటే డిఫరెన్స్ 1 ఉండాలి. అంటే ఇది 24, ఇది 25. 7, 24, 25 పైథాగరన్ ట్రయాడ్స్. అది గుర్తుకొస్తే ఓకే, గుర్తుకు రాకపోతే డైరెక్ట్గా ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. 7, 24, 25. ఓకే, 7 ఇచ్చారు కాబట్టి 24, 25. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? కాస్ క్యూ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపాటిన్యూస్. సో ఆన్సర్ ఈస్ కాస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 24/25. ఎప్పుడు ఒక విలువ తెలియకపోతే మనం పైథాగరస్ ట్రయాడ్స్ చెక్ చేసుకోవచ్చు, కానీ రెండు విలువలు తెలియకపోతే పైథాగరన్ ట్రయాడ్స్ చెక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే నేను ఒరిజినల్ మెథడ్ చేశాను. ఓకే, 7, 24, 25 రావచ్చు, రాకపోవచ్చు, వేరే వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 25 ఉందనుకోండి, ఇది 24 వస్తుంది. ఈ రెండింటి కండిషన్ 1 ఉండే ఆప్షన్స్ చాలా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకిది డైరెక్ట్ మెథడే తీసుకుంటేనే బెటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. secant A 1 minus sin A secant A plus tan A is equal to ఎంత?
సీకంటే యాక్చువల్గా దీని సబ్స్టిట్యూషన్కి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే దిస్ ఈజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ కాబట్టి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఒరిజినల్ మెథడ్ కూడా నేను చెప్తాను. 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకంట్ ఏ ప్లస్ టాన్ ఏ, సీకంట్ ఏ ప్లస్ టాన్ ఏ. సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుంది? 45 సబ్స్టిట్యూట్ చేస్తాను. సీకంట్ 45 అంటే √2, 1 మైనస్ సైన్ 45 అంటే 1/√2, సీకంట్ 45 అంటే √2, టాన్ 45 అంటే 1. ఈ √2 అలాగే ఉంచండి. ఇదేమో √2 మైనస్ 1/√2 వస్తుంది, ఇదేమో √2 ప్లస్ 1 వస్తుంది. ఈ √2 క్యాన్సిల్, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆన్సర్ ఈజ్ 1. లేదా దీని సీకంట్ ఏని 1/cos a, ఇది sin a బై cos a రాసుకుంటే ఇది 1 ప్లస్ sin a బై cos a అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సీకంట్ ఏ ఇంటూ 1 మైనస్ sin a ఇంటూ 1 plus sin a by cos a, 1 plus sin a by 1 by cos a, sin a by cos a. This is nothing but secant a into ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే 1 minus cos sin square a అవుతుంది, 1 minus sin square a by cos a అవుతుంది. secant a into ఇదేమవుతుంది 1 minus sin square a nothing but cos square a by cos a. ఒక cos a cancel, secant into cos cancel, answer is 1. Next question. cos 1, cos 2, cos 3, cos 4 and so on, cos 180. ఇక్కడ ఇది 0 degrees అనుకుందాం, ఇది 90, ఇది 180 అనుకుందాం. cos 1 degree ఎక్కడ ఉంటుంది అంటే దిస్ ఈజ్ cos 1 degree, ఇది cos 179 degrees. 179 ఎలా రాయొచ్చు అంటే 180 మైనస్ 1 రాసుకోవచ్చు. cos 180 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ థీటా, అంటే ఇది ఏమవుతుంది మైనస్ cos 1 degree అవుతుంది. అంటే ఇక్కడ ఈ మైనస్ cos 1 ప్లస్ cos 1 గెట్స్ క్యాన్సిల్. అదేవిధంగా cos 2 క్యాన్సిల్డ్ బై cos 178, cos 3 క్యాన్సిల్డ్ బై cos 177. అండ్ ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఎలిమెంట్స్ అన్నీ పాజిటివ్ ఉంటాయి, సెకండ్ క్వాడ్రంట్లో ఎలిమెంట్స్ నెగిటివ్ ఉంటాయి, కాబట్టి ఇవన్నీ దీంతో క్యాన్సిల్ పోతాయి. ఇంకేం మిగులుతుంది అంటే cos 90 ఒకటి మిగులుతుంది ప్లస్ cos 180 ఒకటి మిగులుతుంది. cos 180 మైనస్ 1, cos 90 0. సో ద ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ -1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఇది టేబుల్స్ రిలేటెడ్ క్వశ్చన్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ది వాల్యూ ఆఫ్ tan 53 degrees 38 minutes ఈజ్ ఈక్వల్ టు tan 53 degrees 38 minutes ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈ టేబుల్ చూడాలి. ఇక్కడ 53 x ఈజ్ ఈక్వల్ టు 53 degrees ఇచ్చాడు, ఇక్కడ మినిట్స్ ఇచ్చాడు. వీటి వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చెప్పాలి. కానీ ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. ఎందుకు చెప్తాను చూడండి. ఇది 0 degrees అనుకుందాం, ఇది 90 degrees అనుకుందాం. వాట్ ఈస్ అ tan 0? tan 0 degrees ఈజ్ ఈక్వల్ టు 0, tan 90 ఈజ్ నాట్ డిఫైన్డ్, ఇది ఇన్ఫినిటీ వాల్యూ. tan 45 ఎంత అంటే tan 45 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే tan ఏమవుతుంది అంటే యాజ్ యాంగిల్ ఈజ్ ఇంక్రీజింగ్, యాంగిల్ పెరుగుతున్న కొద్దీ tan వాల్యూ పెరుగుతూ పోతుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో మొదటి పాదంలో ఇక్కడ 0 ఉండేది, ఇక్కడ 1 అవుతుంది, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ఫినిటీ అవుతుంది. అంటే దీని పైన ఉండే వాల్యూ 1 కన్నా ఎక్కువ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చింది tan 53 degrees. 53 degrees అంటే 45 కన్నా ఎక్కువ, కాబట్టి ఆన్సర్ 1 కన్నా ఎక్కువ ఉండాలి. 1 కన్నా ఎక్కువ ఉండే ఆన్సర్ ఒకటే ఒకటి ఉంది. ది ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 1.3580. ఓకే, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఒకవేళ ఇది డైరెక్ట్గా మీరు సాల్వ్ చేయదలుచుకుంటే 53 degreesకి వాల్యూ యాక్చువల్గా అయితే ప్రతి మినిట్కి ఇక్కడ నిమిషానికి ప్లస్ ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ మినిట్స్ కూడా ఇచ్చున్నారు. మీరేం చేయాలంటే ఇక్కడ 53 degrees అని ఇచ్చాడు, 38 minutes ఇచ్చారు కాబట్టి 36 minutes వరకు ఈ వాల్యూ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 36 minutesకి ఈ వాల్యూ తీసుకోవాలి. 2 minutes ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన వాల్యూ ప్రతిదానికి ఉండాలి. యాక్చువల్గా వీళ్ళు సింపుల్గా ఒకటే ఇచ్చారు 16 అని. సో మీరేం చేయాలంటే 1.3270 ప్లేస్లో 3564 తీసుకోండి. 3564 ఈ 16 యాడ్ చేసేస్తే ది ఆన్సర్ ఈజ్ 1.35
80 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఓకేనా? అయితే ఇది అవసరం లేదు, మీకు చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు. మనం జస్ట్ ఈ ట్రయాంగిల్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ వచ్చి సింపుల్ వాల్యూస్ చూసుకుంటే ఆన్సర్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ది వాల్యూ ఆఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0.4457 అయితే ఎన్ని డిగ్రీలు అని అడుగుతున్నాడు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0.4457. కాస్ ఏమవుతుందో చెప్తాను. కాస్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ ఏమవుతుంది అంటే ఇది కాస్ వాల్యూ ఈజ్ డిక్రీజింగ్ యాజ్ యాంగిల్ ఈజ్ ఇంక్రీజింగ్. కాస్ 45 ఎంత అంటే కాస్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2. దీన్ని సింప్లిఫై చేస్తే 0.707 సంథింగ్ వస్తుంది కాస్ 45. ఓకే, ఇక్కడ చూడండి 1 నుంచి 0.7కి వచ్చి 0కు ఉందంటే కాస్ ఏమవుతుంది, యాంగిల్ పెరిగే కొద్దీ వాల్యూ తగ్గుతుంది. ఇక్కడ ఏ వాల్యూ అసలు ఎంత ఈజీ క్వశ్చనో ఇది, ఎందుకంటే వాళ్ళే ఇచ్చేసారు ఇక్కడ 63 degrees అని. 36, 40, 57 ఇచ్చి ఉండాలి కదా వాల్యూస్. కాబట్టి ది ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 63 degrees 32 minutes. ఇంకోటి చూడండి, ఈ వాల్యూస్ ఒక్కసారి గమనిస్తే 36 degrees వాల్యూ 1కి 0.7కి మధ్యలో ఉంటాయి. ఖచ్చితంగా 45 కన్నా ఎక్కువ ఉండాల్సిందే. అంటే 0.7 కన్నా ఆన్సర్ తక్కువ ఉండాలంటే వాల్యూ ఎక్కువ ఉండాలి. 0.7 ఇప్పుడు ఇదేమో 0.7 కన్నా తక్కువ ఉంది. 0.7 కన్నా తక్కువ ఉంది అంటే వాల్యూ ఎక్కువ ఉండాలి. వాల్యూ ఎక్కువ ఉండాలంటే 45 కన్నా ఎక్కువ ఉండాలి. 45 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు అని చెప్పేసేయచ్చు. ఓకేనా? వీటిల్లో చెక్ చేసుకోవచ్చు. కానీ 57 ఇచ్చుంటారు కాబట్టి ఈ క్వశ్చన్ ఇంకా ఈజీగా ఇచ్చాడని అర్థం చేసుకోవాలి. 63 degrees 32 minutes. ఓకే, 36 minutes వరకు ఇది తీసుకోవచ్చు. దాంట్లో 13 మనం కూడితే దగ్గరగా ఎంత వస్తుంది, 59 ఏమో వస్తుంది, 59. ఓకే, నెక్స్ట్ వన్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఆఫ్లైన్లో ఐరేజ్ అకాడమీ దిల్షుఖ్నగర్ బ్రాంచ్లో కొత్త బ్యాచ్లు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో మీకు ఇక్కడ మెన్షన్ చేసిన 19 టాపిక్లు ఏవైతే ఉన్నాయో ప్రతి టాపిక్ కూడా వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో కృష్ణమోహన్ సార్ చేత మీకు బ్రీఫ్గా మీకు ఎగ్జామ్లో ఎంత డిఫికల్ట్గా వచ్చినా సరే సాల్వ్ చేసేలాగా ఈ బ్యాచ్లో కవర్ చేయడం జరుగుతుంది. మోర్ దెన్ 150 hours క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుందని మీకు ఇక్కడ. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఐరేజ్ అకాడమీ దిల్షుఖ్నగర్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసం ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ మీరు సంప్రదించవచ్చు అన్నమాట. సో ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. థ్యాంక్ యూ. √2 + √2 + √2 + √2 + cos 8 theta. ఇక్కడ ఒక చిన్న ఫార్ములాని మనం జనరల్గా యూజ్ చేయాలి. ఆ ఫార్ములా ఏంటంటే 1 + cos 2 theta ఈజ్ ఈక్వల్ టు 2 cos square theta. ఇది ఫార్ములా. 1 + cos 2 theta ఈజ్ ఈక్వల్ టు 2 cos square theta. దీన్ని కొంతసేపు 2 theta అనుకున్నాం అనుకోండి, దీంట్లోంచి 2 కామన్ తీసేస్తా చూడండి. √2 + √2 కామన్ తీస్తే ఇదేమొస్తుంది అంటే 1 + cos 8 theta అని వస్తుంది. ఇక్కడ 8 theta అంటే ఇక్కడ 4 theta వస్తుంది. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ √2 + √2 ఇంటూ 2 cos square 4 theta. 2 2s 4 బయటకు వస్తే 2 అవుతాయి. √2 + √2 ఇదేమవుతుందంటే 2 cos 4 theta అవుతుంది, ఒరిజినల్ మెథడ్. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు √2 దీంట్లోంచి మళ్ళీ 2 కామన్ తీసామనుకోండి, ఇది అగైన్ 1 + cos 4 theta ఫార్ములా. ఓకే, √2 + √2 ఇంటూ 1 + cos theta అంటే 2 cos square 2 theta. మరలా ఈ 4 బయటకు వస్తే √2 + 4 cos square 2 theta అంటే 2 cos 2 theta అని అర్థం. దీంట్లో మళ్ళీ 2 కామన్ తీస్తే 1 + cos 2 thetaని 2 cos square theta అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 cos theta ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 2 cos theta. అయితే సబ్స్టిట్యూషన్కి వెళ్ళొచ్చా సార్ అంటే వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ 2 డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళొచ్చు. ఐ వాంట్ టు పుట్ theta ఈజ్ ఈక్వల్ టు 0 అంటే cos 0 1 అయిపోతుంది. 2 + 2 అనేది ఎంత అవుతుంది,
4. రూట్ 4 అంటే 2. ఆ 2ని మళ్ళీ దీనికి యాడ్ చేస్తే 4. ఓకే, 4కి రూట్ మళ్ళీ 2. ఆ 2ని దీనికి యాడ్ చేస్తే 4. రూట్ 4 అంటే 2. 0 పెడితే 2 వచ్చే ఆప్షన్ ఇది ఒకటే. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, tan a plus sin a is equal to m, tan a minus sin a is equal to n, then what is m square minus n square? ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. tan స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a దేనికి ఈక్వల్ అంటే sin స్క్వేర్ a దేనికి ఈక్వల్ అంటే tan స్క్వేర్ a ఇంటూ sin స్క్వేర్ aకి ఈక్వల్. tan square a minus sin square a is equal to tan square a into sin square a కి ఈక్వల్. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేసామనుకోండి, tan square a minus sin square a is equal to tan square a into sin square a. ఇదేమో ఏ ఫార్ములా ఉంది? a ప్లస్ b ఫార్ములా ఉంది. ఇదేమో a మైనస్ b అనే ఫార్ములాలో ఉంది. ఓకే, tan స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ ఎప్పుడు వస్తుంది అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే tan స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ అని వస్తుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది a ప్లస్ b, ఇది a మైనస్ b ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b. వాళ్ళు అడిగింది ఏంటి? m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ అంటే దీనికి స్క్వేరు దీనికి స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ చేస్తా చూడండి. m square minus n square అంటే nothing but tan a plus sin a whole square minus tan a minus sin a whole square. tan a plus sin a whole square minus tan a minus sin a whole square. ఇది a plus b whole square minus a minus b whole square ఉంది కదా. So this is nothing but 4 tan a into sin a. 4 into tan a into sin a. a plus b whole square minus a minus b whole square is equal to 4ab. ఇక్కడ దీని ప్రకారం ఏమవుతుంది అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే tan స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a అంటే m ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ a ఇంటూ sin స్క్వేర్ aకి ఈక్వల్. tan స్క్వేర్ a ఇంటూ sin స్క్వేర్ aకి ఈక్వల్. సో వాట్ ఈస్ tan a sin a? రూట్ mn కదా. రూట్ mn ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? tan a sin a అవుతుంది. సో ఈ tan a sin a బదులు రూట్ mn రాస్తే ది ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 4 root mn. ది ఆన్సర్ ఈజ్ 4 root mn. నెక్స్ట్ క్వశ్చన్. A tree breaks due to storm and the broken part bends so that the top of the tree touches the ground making an angle 30 degrees అని ఉండాలి. ఇక్కడ 30 degrees తెలుగులో కరెక్ట్గా ఉంది. With it the distance between the foot of the tree to the point where the top touches the ground is 8 meters. Then what is the height of the tree? తెలుగులో తుఫానికి ఒక చెట్టు విరిగిపోయింది. ఇలా ఉందనుకోండి, చెట్టు ఇలా విరిగిపోయి ఇలా పడిపోయింది అనుకోండి. ఇది మొత్తం చెట్టు హైట్. చెట్టు పైభాగం 30 డిగ్రీల కోణం చేస్తూ పడింది. పైభాగం 30 డిగ్రీల కోణం చేయొచ్చు, నేలను తాగుతుంది. చెట్టు భూభాగం నుంచి అంటే ఇక్కడి నుంచి చెట్టు పైభాగము నేలకు తాకు చోటు గల దూరము 8 మీటర్లు. ఇది 8 మీటర్లు. ఓకే, చెట్టు పైభాగము నేలకు తాకు చోటు గల దూరం 8 మీటర్లు. చెట్టు యొక్క ఎత్తు ఎంత? చెట్టు యొక్క ఎత్తు అంటే ఇది కనుక్కోవాలి. ఎప్పుడైతే ఇది 30, ఇది 60, ఇది 90 అవుతుంది అనుకోండి, 1:√3:2 రేషియోలో ఉంటాయి. 30, 60, 90 డిగ్రీస్ ఎక్కడైనా కనిపిస్తే 1:√3:2 రేషియోలో ఉంటాయి. 60కి ఆపోజిట్ 8 ఉంటే, దీనికి ఆపోజిట్ 8 ఉంటే ఇది ఏమవుతుంది అంటే 8/√3 ఉంటుంది. ఇది 16/√3 వస్తుంది. కావాలని చూడండి, 1:√3:2 రేషియోలో ఉంటాయి. ఓకే, 2 parts √3 parts 8 అయితే 1 part ఎంత అంటే 8/√3. 2 parts ఎంత అంటే 16/√3. అంటే ఇది 8/√3 అయితే ఇది 16/√3 అవుతుంది.
చెట్టు యొక్క మొత్తం అంటే ఇది సేమ్ కాబట్టి ఇది కూడా 16/√3. సో ఆన్సర్ ఈస్ 8/√3 ప్లస్ 16/√3. చాలామంది ట్రిగనామెట్రీ sin 30 cos 30 ఇట్లా వేస్తారు, అవసరం లేదు. 30, 60, 90 కనిపిస్తే గుర్తుపెట్టుకోండి. 60కి ఆపోజిట్ √3 పార్ట్స్ ఉంటే 30కి ఆపోజిట్ 1 పార్ట్ ఉంటే 90కి ఆపోజిట్ 2 పార్ట్స్ ఉంటుంది. ఓకే, √3 పార్ట్స్ 8 అయితే 1 పార్ట్ ఎంత అంటే 8/√3 అంటే 30కి ఆపోజిట్ 8/√3 రాసేయడము, దానికి డబల్ చేస్తే 16/√3 అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ 24/√3. ఒక √3తో మల్టిప్లై చేసి √3తో డివైడ్ చేస్తే 3 8s క్యాన్సిల్. సో ఆన్సర్ ఈజ్ 8√3. ద ఆన్సర్ ఈజ్ 8√3. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సరస్సు పక్కన గల 25 మీటర్ల ఎత్తునున్న బిందువు నుండి స్థిరముగా ఉన్న ఒక మేఘం 30 డిగ్రీల ఊర్ధ్వ కోణమును, సరస్సులో దాని ప్రతిబింబం 60 డిగ్రీల నిమ్న కోణము చేయుచున్నచో సరస్సు నుండి మేఘం ఎత్తు ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇది మేఘం అనుకోండి, ఇది సరస్సు అనుకోండి. ఓకే, the angle of elevation of a stationary cloud from a point 25 meters above the lake, 25 meters above the lake ఉంది, is 300 అంటే 30 degrees అని ఉండాలి ఇక్కడ కూడా. And the angle of depression of its reflection in the lake is 60, then height of the cloud above the lake was. ఇక్కడ సరస్సు పక్కన గల 25 మీటర్ల ఎత్తున గల అన్నాడు. ఇది 25 మీటర్లు కాదు, ఇది 25 మీటర్లు. ఇక్కడి నుంచి మేఘాన్ని చూశాడు, తర్వాత దాని ఇమేజ్ని చూశాడు. ఇలా ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ గీద్దాం. ఇది 25 అయితే ఇది 25 అవుతుంది. ఇక్కడ వచ్చి 30 degrees ఊర్ధ్వ కోణంలో చూశాడు. ఓకే, 60 డిగ్రీల నిమ్న కోణంతో చూశాడు. ఓకే, దెన్ వాట్ ఈజ్ ఇక్కడి నుంచి వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ హైట్ ఎంత అని అడుగుతున్నారు. సరస్సు నుండి మేఘము ఎత్తు ఎంత? ఇది కొంతసేపు మనం ఇక్కడి నుంచి ఇది హెచ్ అనుకుంటే ఇదేమో H-25 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది అంటే H+25 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను tan 30 తీసుకుంటాను. tan 30 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇది కొంతసేపు D అనుకుంటే ఇది కూడా D, H-25/D. tan 60 ఎంత అంటే దీనికి ఆపోజిట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కూడా H అవుతుంది +25, H+25/D. ఈ రెండిట్లో డివైడ్ చేస్తే D ఎలిమినేట్ అవుతుంది. కాబట్టి నేను tan 30 1/√3 ఈజ్ ఈక్వల్ టు H-25/H+25 అని రాస్తాను. 1/√3/√3 ఏమవుతుంది డైరెక్ట్గా 1/3. క్రాస్ మల్టిప్లై చేస్తే 3H-75 ఈజ్ ఈక్వల్ టు H+25. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే 2H, ఇది ఆ పక్క పోతే 100. సో H ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 50 meters. సో ద ఆన్సర్ ఈస్ 50 meters. 50 meters హైట్లో ఉంది అని అర్థం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి. From a point bridge across a river, the angle of depression of the bank opposite sides of the river are 30 degrees and 45 degrees respectively. If the bridge is at a height of 3 meters from the banks, then what is the width of the river? ఒక నదిపై గల వంతెనపై బిందువు నుండి ఇరువైపుల గల ఒడ్డులు నిమ్న కోణాలు వరుసగా 30 డిగ్రీలు. ఇది వచ్చి వంతెన అనుకుందాం, ఇది వచ్చి ఒక ఒడ్డు, ఇది ఒక ఒడ్డు అనుకుందాం. ఇక్కడ వచ్చి ఈ హైట్లో వంతెన ఉంది అనుకుందాం. ఇలా చూశాడు, ఇలా కూడా చూశాడు. దీని నిమ్న కోణాలు ఇచ్చారు. నిమ్న కోణాలు ఇస్తే మనం దాన్ని ఊర్ధ్వ కోణాల కింద మార్చుకోవచ్చు, ఎందుకంటే ఈ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి. రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండిస్తే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్.
ఓకే, ఏకాంతర కోణాలు సమానం. ఇఫ్ టూ ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్టెడ్ బై ట్రాన్స్వర్సల్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఒకటి 30 ఉంటే ఇంకొకటి 45 ఉంది. ఇంకా ఏమి ఇచ్చారు? ఫ్రమ్ ఎ పాయింట్ అండ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ఎ రివర్ ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది బ్యాంక్స్ అని ఇచ్చారు. ది బ్రిడ్జ్ ఈజ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 3 meters అన్నాడు. అంటే ఇది 3 meters. నది యొక్క వెడల్పు ఎంత? 30కి ఆపోజిట్ 3 అయితే ఇక్కడ 60 ఉంటుంది. 60కి ఆపోజిట్ ఏమవుతుంది? 3√3 అవుతుంది. 45కి ఆపోజిట్ ఎంత ఉంటుందో అడ్జసెంట్ కూడా అంతే ఉంటుంది. సో ఇది కూడా 3. సో దేర్ ఫర్ ది ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 3 + √3. 3√3. 3 కామన్ తీసేస్తే రెండిట్లో √3 + 1 అని అర్థం. సో ది ఆన్సర్ ఈజ్ సింపుల్. నిజంగా చెప్పాలంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో ట్యాన్లు సైన్లు మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువగా 30, 60, 90, 45 ఇస్తారు కాబట్టి ఈజీ చేసేయచ్చు క్వశ్చన్స్. నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా గమనించండి. cos 58 తెలియదు, sin 32 తెలియదు, కానీ cos 58 ఈ సేమ్ యాజ్ sin 32. రెండు క్యాన్సిల్. ఓకే, దీని కాంప్లిమెంటరీ ఇదే కదా. 58కి కాంప్లిమెంటరీ ఏమవుతుంది? cos 58 = sin 32. సో ఆ వాల్యూ 2 మైనస్ √3 ఇంటూ కొసీకెంట్ 52ని ఏం రాయొచ్చు అంటే సీకెంట్ 38 రాయొచ్చు. cos ఇంటూ సీకెంట్ క్యాన్సిల్ 1 బై tan 15, tan 60, tan 75. tan 75ని ఏం రాయొచ్చు అంటే cot 15 అని రాయొచ్చు. ఈ రెండు కూడా క్యాన్సిల్. సో ఆన్సర్ దిస్ ఈజ్ 1. tan 60 వాల్యూ ఎంత అంటే √3. ఈ √3 క్యాన్సిల్. 2 - 1 = 1. నెక్స్ట్ క్వశ్చన్. a + b 90 degrees, then tan a plus tan a tan b plus tan a cot b by sin a secant b = ఎంత? a + b = 90 degrees అని ఇచ్చారు. నేనేమంటా అంటే రెండు ఆప్షన్స్ పెట్టేసాం అనుకోండి. ఆప్షన్స్ పెట్టినా cot a tan a రెండు సేమ్ వస్తాయి 45కి. ఓకే రైట్. ఒక పని చేస్తాను. ఏ వచ్చి అన్నీ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ఉన్నాయి కాబట్టి మార్చేస్తాను. బి √tan a అలాగే ఉంచుదాం. tan 90 మైనస్ బి అంటే ఏంటి? 90 - a. tan 90 - a అంటే cot a ప్లస్ tan a ఇంటూ cot b. cot b అంటే tan a బై cot b అంటే 90 - b. 90 - a అంటే tan a. sin a అలాగే ఉంచండి. సీకెంట్ బిని ఏం రాసుకోవచ్చు అంటే కొసీకెంట్ a అని రాసుకోవచ్చు. సీకెంట్ ఇంటూ కొసీకెంట్ గెట్స్ క్యాన్సిల్. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, 1 అయిపోతుంది. tan a cot a కూడా క్యాన్సిల్, 1 అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ √1 + tan square a. 1 + tan square a అంటే సీకెంట్ స్క్వేర్ a. సీకెంట్ స్క్వేర్ aకి రూట్ ఎంత అంటే సీకెంట్ a. సో ఆన్సర్ ఈజ్ సీకెంట్ a. నెక్స్ట్. క్వశ్చనే చాలా పెద్దగా ఉంది, చూద్దాం. 1.2 meter tall girl sports a balloon moving with the wind in a horizontal line at a height of 88.2 meters from the ground. The angle of elevation of the balloon from the eyes of the girl at any instant is 60 degrees. After some time, the angle of elevation reduces to 30 degrees. Then the distance travelled by the balloon during the interval is. 1.2 మీటర్ల పొడవున్న ఒక బాలిక, అంటే ఇది గ్రౌండ్ అనుకుందాం. 1.2 మీటర్ల పొడవున్న బాలిక. ఓకే, ఈ అమ్మాయి 1.2 మీటర్స్ ఉంది. బాలిక భూమికి సమాంతరంగా 88.2 మీటర్లు ఎత్తులో, ఇక్కడ నుంచి 88.2 మీటర్ల ఎత్తు అంటే దాంట్లో 1 పాయింట్ తీసేస్తే 87. ఇక్కడి నుంచి చూస్తే 87. 88.2 మీటర్ల ఎత్తులో ఒక బెలూన్ ఎగురుతుంది.
విత్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అన్నాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది 60 degreesలో చూసింది. తర్వాత ఏమైంది, అది కొంతసేపటికి ఊర్ధ్వకోణం 30 degreesకి తగ్గింది. 30 degreesకి తగ్గింది అంటే ఆ బెలూన్ ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, ఇక్కడ దాకా వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, దూరం పెరిగితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తగ్గుతుంది, 30 degreesలో ఉంది. ఈ మధ్య సమయంలో గాలి బుడగ ఎంత దూరం ప్రయాణించింది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రయాణించింది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి అని అర్థం. ఇది 87 అయితే ఇది కూడా 87. ఓకే, ఇక్కడ 2 కేసెస్, ఇదొక ట్రయాంగిల్ తీసుకోండి, ఇదొక ట్రయాంగిల్ తీసుకోండి. 60, 30 చాలా సింపుల్. 60, 30 ఇస్తే ఏం చేయాలో చెప్పాను. 60కి ఎదురుగా 87 అయితే 60కి పక్కన ఎంత అంటే 87/√3. ఇక్కడి నుంచి ఇక్కడికి 87/√3. నెక్స్ట్ ఈ మొత్తం ఎంత, ఇక్కడి నుంచి ఈ మొత్తం ఎంత అన్నాడు అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం. అప్పుడు 30కి ఆపోజిట్ 87 ఉంది కాబట్టి ఇది 87/√3 అవుతుంది. 87/√3 ప్రయాణించిన దూరము అంటే 87/√3లోంచి 87/√3 తీసేస్తే చాలు. దీన్ని ఒక √3తో మల్టిప్లై చేసి √3తో డివైడ్ చేస్తాం. సో 87/√3 మైనస్ ఇది 3 అవుతుంది. 3 2 6, 27, 3 9 27, 29/√3. 87లో 29 తీసేస్తే ఎంత, 7లో 9 పోతే 8, 58/√3 ఆన్సర్. ది ఆన్సర్ ఈజ్ 58/√3. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. See this question carefully. A tower stands vertically on the ground from a point on the ground 20 meters away from the foot of the tower. The angle of elevation of the top of the tower is 60 degrees. Then the height of the tower is. మైదానంలో ఒక స్తంభం నిలువుగా నిలబెట్టారు. ఆ స్తంభం యొక్క పాదం నుండి 20 మీటర్ల దూరంలో గల బిందువు నుండి ఆ స్తంభం యొక్క ఊర్ధ్వకోణం, శిఖరానికి ఊర్ధ్వకోణం 60 degrees అయితే ఆ స్తంభం యొక్క ఎత్తు ఎంత. ఇందాక క్వశ్చన్స్ టిపికల్గా ఉన్నాయి, ఇది ఇంకా ఈజీ క్వశ్చన్. జస్ట్ 20 meters దూరంలో ఉంచి చూశాడు విత్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. వాట్ ఈస్ ది హైట్ ఆఫ్ ది టవర్ అన్నాడు. ఇది 30 ఆపోజిట్, 30 ఆపోజిట్ ఇచ్చి 60 ఆపోజిట్ అడిగితే ఇంటూ √3 చేస్తే చాలు. ఆన్సర్ ఈస్ 20/√3. ఆన్సర్ ఈస్ 20/√3. ఓకే, so these are the questions given in trigonometry, please. Thank you.